హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఆరోగ్యం విషమించింది. దాంతో గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న ఐసీయూలో జాయిన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం కోడి రామకృష్ణ గారు అకాల మరణం చెందారు. టాలీవుడ్లో 100కు పైగా చిత్రాలు దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ప్రముఖులు. అయితే గత కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నారు. గతంలో కోడి రామకృష్ణకు పక్షవాతం వచ్చింది. దాంతో ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. పైగా ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ కూడా రావడం జరిగింది. టాలీవుడ్లో పలు సంచలన విజయాలు సాధించిన చిత్రాలను కూడా అందించారు కోడి రామకృష్ణ. నందమూరి బాలకృష్ణ, అలాగే డాక్టర్ రాజశేఖర్ మరియు సుమన్ నటించిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. ఈ హీరోలతోనే కాకుండా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, వినోద్ కుమార్ తదితర హీరోలతో పలు సూపర్ హిట్ సినిమాలు కూడా తీశారు. కాకపోతే కోడి రామకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో త్వరగా కోలుకోవాలని పలువురు చిత్ర ప్రముఖులు కోరుకున్నారు. కానీ ఊహించిన విధంగా నేడు ఆయన అకాల మరణం చెందారు. ఆయన మరణ వార్తతో చిత్ర పరిశ్రమ కూడా ఒక్కసారిగా షాక్కు గురైంది. ఏది ఏమైనప్పటికీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక మంచి నూతనమైన దర్శకుడిని కోల్పోవడం చాలా విషాదకరం. ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య, వీరిలో కృష్ణయ్య నుంచి మొదలుపెట్టి చివరి సినిమా నాగభరణ దాకా పలు హిట్ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. అప్పట్లో అమ్మోరు, ఈ తరంలో మన అందరికీ నచ్చే విధంగా అరుంధతి సినిమాతో పలు బ్లాక్ బస్టర్ ఈ సినిమాలన్నీ మన తెలుగు తల్లికి అందించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన మరణ వార్త మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం కదిలించి వేసిందనే చెప్పాలి. మళ్ళీ ఇటువంటి తెలుగు దర్శకుడు మన నేలపై పుడతాడా లేదా అనే సందేహంలో కూడా పలు టాలీవుడ్ ప్రముఖులందరూ చాలా విచారాలతో మునిగిపోయి ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.